వాస్తు 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 వాస్తుని నమ్మమని కొందరు, నమ్మొద్దని కొందరు. ఏది ఏమైనా మన ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా మనం నడుచుకోలేం. మనిషి పుట్టుక నుండి చావు వరకు ఎవరి మతానికి తగినట్టు వారు ఆచార వ్యవహారాలను అనుసరిస్తూ పనులు జరిపిస్తూ ఉంటారు. ఆ కోవలోకి వస్తుంది ఇంటి వాస్తు. ఇంటిని వాస్తు చూడకుండా కట్టలేం. ఎందుకంటే మనమే కాదు, మన నెక్స్ట్ జనరేషన్స్ విజయాలకు కూడా ఆ ఇంటితోనే సంబంధం ఉంటుంది. సో ఇంటిని కట్టిన తర్వాత వాస్తు బాలేదని బాధపడే కన్నా ముందుగా తరతరాల నుండి మన వాస్తు సిద్ధాంతులు చెబుతున్న సూత్రాలను పాటిస్తే సరి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సొంతగా ఇల్లు కట్టుకునే విషయంలో కొన్ని నియమాలు పాటించడం వలన ఆ ఇంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. కట్టుకునే ఇంటి సరిహద్దులు ముందుగా నిర్ణయించుకొని వాటికి పునాది వేయాలి. ఇంటి స్థలము రంగు, రుచి, వాసన చూసి కట్టుట వలన శుభము. తెలుపు రంగు, ఎరుపు రంగు, పసుపు రంగు శుభము. ఇక మట్టి రుచి తీపి, వగరు, పులుపు ఉంటే శుభము. మట్టి వాసన, కమ్మని వాసన శుభము. ఇల్లు కట్టు స్థలము సమానంగా ఉండాలి. ఎత్తు పల్లములు ఉండరాదు. ఇంటి స్థలము దీర్ఘ చతురస్రాకారము గాని చతురస్రము గాని ఉండుట మంచిది. గుండ్రముగా ఉన్నా కూడా మంచిదే. ఇల్లు కట్టు స్థలము తూర్పు, ఉత్తరములు పల్లముగాను, పడమర, దక్షిణము ఎత్తుగాను ఉండుట శుభము. తూర్పు పల్లముగా ఉన్న ధనము, గౌరవము, సుఖము కలుగును. ఆగ్నేయము పల్లముగా ఉన్న రోగబాధలు, నష్టాలు కలుగును. దక్షిణము పల్లముగా ఉన్న పుత్ర, ధన నష్టాలు. నైరుతి పల్లముగా ఉన్న కీడు, రోగబాధ, ధన నష్టము కలుగును. వాయువ్యము పల్లముగా ఉన్న శత్రుబాధ, పశు నష్టము, రుణబాధ కలుగును. ఉత్తరము పల్లముగా ఉన్న ధనవృద్ధి, సౌఖ్యము కలుగును. ఈశాన్యము పల్లముగా ఉన్న వంశ అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి కలుగును. కావున ప్రతి ఒక్కరూ తమ వృద్ధి కోసము ఈ విషయములను పాటించుట శుభమని మా అభిప్రాయము. మనం చేసే పనుల వల్ల ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకు ఏదైనా మంచిదే. అది వాస్తు అవ్వనివ్వండి, ఇంకేదైనా అవ్వనివ్వండి. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్.